ఇండియాను దెబ్బకొడితే రష్యా లైన్లోకి వస్తుంది. ఇది ట్రంప్ బాబాయ్ వేసిన పాచిక. ఇండియాపై 50% సుంకం వెనక అసలు రహస్యం బయటకొస్తోంది. అమెరికా ఎంత మొత్తుకున్నా యుద్ధాన్ని ఆపకుండా పుతిన్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఉక్రెయిన్కి ఇచ్చిన మాట నీటి మీద రాతలా మారిపోవడంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో చేతిలో ఉన్న ఆంక్షలను ఇండియాపై వదిలితే, ఇండియా నుంచి రష్యాకు వచ్చే భారీ మొత్తం ఆగిపోతే యుద్ధం ఆటోమేటిక్గా ఆగిపోతుందని అమెరికా భావిస్తోంది. అందుకే ఇండియాపై 50% సుంకాన్ని అమెరికా విధించింది. అయితే రష్యా అమెరికా అధ్యక్షుల భేటీలో మొత్తం వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థను గట్టిగా దెబ్బతీస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. రష్యా పెద్ద దేశమని, అపారమైన సామర్థ్యం ఉందని, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా లేదని ఆయన చెప్పాడు. రష్యా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దెబ్బతింటోందని, అందుకు కాను అమెరికా విధించిన సుంకాలేనని ట్రంప్ నమ్మబలుకుతున్నాడు. భారత్పై అమెరికా తొలుత 25% పరస్పరం సుంకం విధించగా, రష్యా తీరు వల్లే దాన్ని మరో 25% పెంచి మొత్తంగా 50% చేశానన్నాడు. ఓవైపు ఇండియాకు టార్చర్ చూపించాలి అనుకున్నాడు. అదే సమయంలో రష్యాను దెబ్బకొట్టాలనుకున్నాడు. వెరసి యుద్ధం ఆపడానికి తన వద్ద ఉన్న అసలు సూత్రం ఇదే అంటున్నాడు ట్రంప్. సుంకాలతో అమెరికాకు ఆదాయం తేవడంతో పాటు ప్రపంచంలో పలు యుద్ధాలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాయంటున్నాడు. పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తత, అజర్బైజాన్, అర్మేనియా ఘర్షణ వంటి 5 యుద్ధాలకు సుంకాల ఒత్తిడితో ముగింపుకు తెచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించాడు. సుంకాలు శత్రువులపై తమకు శక్తినిస్తాయని చెప్పాడు. రష్యా అమెరికా భవిష్యత్ సంబంధాలపై ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. రష్యా యుద్ధాన్ని వదిలిస్తే సాధారణ వాణిజ్య సంబంధాలు తిరిగి రావచ్చన్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపారం వైపు దృష్టి సారిస్తే రష్యాకు గొప్ప అవకాశాలు ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డాడు. రష్యా చరిత్రలో చాలా యుద్ధాలు చేసిందన్న ఆయన గతంలో హిట్లర్ను కూడా ఓడించిందని, కానీ ఇప్పుడు యుద్ధం మానుకుని అభివృద్ధి దిశగా వెళ్లాలని ట్రంప్ హితవు పలికాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాల్సిందే అన్న ఆయన త్వరలో తన సమావేశంలో పుతిన్కి ఇదే విషయాన్ని చెప్తానన్నాడు. సమావేశం సక్సెస్ లేదా ఫెయిల్ అన్నది మొదటి 2 నిమిషాల్లోనే తనకు తెలిసిపోతుందన్నాడు. తాజా వ్యాఖ్యలతో మరోసారి అమెరికా విదేశాంగ విధానంలో సుంకాలను ఆయుధంగా వాడుతున్నట్లు స్పష్టం చేశాడు ట్రంప్. మొత్తంగా భారత్కు అధిక సుంకాలు విధించడం రష్యాపై పరోక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, మరోవైపు భారత్ను వాణిజ్యపరంగా కట్టడి చేయడం, ఈ 2 లక్ష్యాలు అమెరికా మేధావుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.